हवामहे कविं कवीनामुपमस्रवस्रवम् जयश्रीमः प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीमते धीनाममित्र्यवतु श्रीमहासरस्वत्यै नमः। गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। हरिः ओम्। उद्दीप्यस्य जातवेदोपग्नं निरतिं पशुगुश्च मावः जीवनं च दशो दिशा। ज्योतिदेवताभ्यो नमः। सकल पूजा परिपूर्णार्थे गंधाक्षर पुष्प धूप दीप नैवेद्य फल तांबूलेरभ्यर्च्य नमस्करोमि। ओम ज्योतिष्मतीं द्वासादयामि ज्वलन्तीं द्वासादयामि मन्मनाभां द्वासादयामि। अयं मुहूर्त सुमुहूर्तो अस्तु सुप्रतिष्ठितमस्तु।
వయసు ఏంటి అని ఆశ్చర్యపోకండి. నా వయసుకు తగ్గ భక్తి గీతము కీర్తనము డ్యాన్స్ చేస్తా. ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు దయచేసి ప్లీజ్. కీర్తనలకు కూడా ఈలలు కొట్టచ్చు, చప్పట్లు కొట్టచ్చు, లేచి ఎగరచ్చు. ఏదో 75 ఏళ్ళ వయసు, మరి ఊరికే మొగుడు దగ్గర చేస్తే మొగుడు చూడడం మానేశాడు. అందుకని చెప్పి ఇప్పుడు స్టేజ్ మీద చేస్తున్నాం మా అమ్మాయి కోసం. ఆమెకి 75 అన్నట్లున్నారు మేడం. ఆమె 35 ఏళ్ళ వయసు దాకా చక్కగా చేశారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే కనీసం మనం ఆమె చూసేలా కాస్త నేర్చుకుంటాం. ఓకే, ఇక్కడ
కుమారి అంజనశ్రీ రైకల్ పట్టణవాసి, పలు జాతీయ రాష్ట్ర స్థాయిలో తమ నృత్య ప్రదర్శనతో ఎన్నో అవార్డులు అందుకున్నటువంటి ఈ చిన్నారిని శృతి మరీ వెతికి తీసుకొచ్చింది కార్యక్రమానికి. ఈమె ప్రత్యేకత ఏమంటే, అలనాడు మయూరి సినిమాలో సుధాచంద్రన్ ఎలానో ఈనాడు అంజనశ్రీ ఒకటే కాదు, లెఫ్ట్ సైడ్ కట్టెకాలి, అది అంతటి పర్ఫార్మెన్స్ అంజనశ్రీ, ఐస్ ఆఫ్ అంజనశ్రీ. ఈరోజు అవార్డు గ్రహీత కూడా అమ్మాయి. మీ చప్పట్ల ఆశీర్వాదాలతో ఆమెను ఆశీర్వించాల్సిన కోరుతున్నాం. ముందు ముందు మరిన్ని కార్యక్రమాలతో ఆమె ముందుకెళ్ళి మన జగిత్యాల జిల్లాకు కీర్తి గడించాలని కోరుతున్నాను తల్లి. పట్టుదలతో నేర్చుకుంటే కానీ రాదు. అది 2 కాళ్ళు సవ్యంగా ఉంటేనే, నృత్యానికి ప్రధానం కాళ్ళు. ఆ 2 కాళ్ళు సవ్యంగా ఉంటేనే 2 అడుగులు వేయగలుగుతాము. అట్లాంటిది ఈ అమ్మాయి పట్టుదలతోటి నాట్యం నేర్చుకొని ప్రదర్శిస్తుంది అంటే అసలు ఆ మాటలు రావట్లేదు నాకైతే, మాటలు లేవు కూడా. భవిష్యత్తులో ఈ అమ్మాయి ఇంకా ఇంకా ఎదగాలని చెప్పి, ఎన్నో అవార్డులు తీసుకోవాలని చెప్పి నేను ఈ అమ్మాయిని ఆశీర్వదిస్తూ మిమ్మల్ని అందరినీ కూడా అలరించిన ఈ అమ్మాయికి మీ ఆశీస్సులు కూడా లభించాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. వైఫ్ ఈజ్ నైఫ్ అన్నాడట, అట్లా అని మీరు చాకు మర్చిపోయారు కావచ్చు. అదిగోండి నైఫ్ లాంటిది అన్నారు ఎవరో దెబ్బకి. మీరు పెట్టుకోవద్దు. సాటర్డే తప్పించి ఏ రోజు పెట్టుకోవాలి. అలా ఏం లేదు, కేక్ అందరూ మోకాలు నొప్పులలో నిలిచామంటే అందరు నిలుస్తున్నారు. అందరూ కొంచెం నవ్వండి, నేరాలు ఘోరాలు చూసినట్టు కూడా కూరి. ఫోటోకు స్టిల్ ఇవ్వండి ప్లీజ్. అందరికీ ముందస్తు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి జగిత్యాల సిటీ కేబుల్ అధినేత గారైన టీవీ సూర్యం గారికి, వారి ధర్మపత్ని గారికి, అట్లాగే మరి ఇంత పెద్ద కార్యక్రమాన్ని మన ముందుకు తీసుకొచ్చిన గుండేటి రాజు గారికి, మరి ఇంతమందిని ప్రత్యేకంగా మహిళలందరినీ, ఉత్తమంగా ఉన్న మహిళలందరినీ ఎంచుకొని అవార్డు గ్రహీతల్ని చేసిన, మరి ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించిన శృతి గారికి, గుండేటి రాజు గారికి, సూర్యం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విచ్చేసి ఎంత చక్కగా మాట్లాడారంటే, మరి ఇంట్లో మనం ఎట్లాగైతే గడుస్తామో, ప్రతిరోజు ఎలాగైతే మనం ఉండాలనుకుంటామో, మరి ఇక్కడ ఈ రోజు మీరందరూ ప్రదర్శించిన ఈ ప్రతిభ మీలోంచి ఎన్నో సంవత్సరాలుగా బయటికి రావాలనుకున్నది ఈ రోజు మీ కళలన్నీ చూపించడం జరిగింది. కాబట్టి మరి అందులో గ్రేట్గా అమ్మగారు డాన్స్ చేసి చూపించారు మనకి. మరి 75 ఏళ్ల వయసులో కూడా మరి మనకి ఇంత చక్కగా డాన్స్ చేశారు, మనకి ఇంత మోటివేషనల్ స్పీచ్ ఇచ్చారు.
ప్రతి ఒక్కరూ చాలా విషయాలు చాలా సందర్భాలు మాట్లాడారు కాబట్టి నాకు మాట్లాడడానికి చాలా తక్కువ మిగిలిచ్చిర్రు. అందుకనే ఈ విషయం ఈరోజు ఒక్కటే విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ జగతిలో అమ్మ ఎంత గొప్పదంటే మరి జగతిని సృష్టించిన ఆ దేవుడు అలసిన రోజునాడు తన అమ్మ ఒడిలో సేద తీరుస్తాడు కాబట్టి మరి దేవుణ్ణి సైతం లాలించే ఒక గొప్ప గుణం మరి ఆ తల్లికే ఉంటుంది కాబట్టి స్త్రీ అంత గొప్పది కాబట్టి మనం ఈరోజు ఒక స్త్రీ గురించి మాట్లాడుకోవాలి. అట్లాగే మరి స్త్రీ ఏనాడు కూడా అలసిపోదు. ఆదివారం ఆడవాళ్ళకు సెలవని ప్రోగ్రాం చేయడమే తప్ప ఏ రోజు ఆదివారం ఆడవాళ్ళకు సెలవు ఉండదు. ప్రతిరోజు ఏ ఒక్క వారం రోజులు కానీ వారం కూడా అవసరం లేదు, ఒక 2 రోజులు మన ఆరోగ్యం బాలేక పడుకుంటే ఇంట్లో ఎక్కడి సామాన్లు అక్కడే ఉండిపోతాయి. కాబట్టి మరి ఆడవాళ్ళు ఒక ఒంటి చేత్తోటి ఎంత పెద్ద బాధ్యతను నిర్వహిస్తున్నారంటే పెద్ద పెద్ద వంటింటి నుంచి ప్రపంచ స్థాయి వరకు, ఆకాశ స్థాయి వరకు, దేశ స్థాయి వరకు ఎంతగానో ఎదిగి ఈరోజు ఈ దేశాన్ని నడిపిస్తుంది ఒక మహిళ, డాక్టర్ ముర్ము గారు. మరి అలాంటి మహిళల్ని మనం ఎంతగానో తీసుకోవాలి. కానీ ఈ రోజుల్లో కొంతమంది మహిళలు కొద్దిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. మరి అలా వెళ్ళకుండా నిజంగా ఇందాక అక్క చెప్పినట్టు మన కోసం మనం ఒక గంట కేటాయించుకుంటేనే ఇల్లుని ఎంత చక్కదిద్దుతున్నామో మనం ఆరోగ్యం బాగుంటేనే ఇంకా అంతకంటే ఎక్కువ చక్కదిద్దగలుగుతాం. కాబట్టి సో మన కోసం మనం ఒక గంట కేటాయించుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది, మన ఇల్లు బాగుంటుంది. ఎవరైనా సరే ఇల్లుని చూడలేదు, ఫస్ట్ ఇల్లాలిని చూసి ఇల్లుని చూడమన్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇల్లాలి విషయాన్ని అర్థం చేసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి అట్లాగే ప్రతి మహిళ కూడా ఈ రోజుల్లో అన్ని రంగాల్లో రాణిస్తుంది. ఏ ఒక్క రంగంలో కూడా లేదు మహిళ అనేది లేదు. ఈ రోజుల్లో పురుషుని కంటే కూడా మహిళ చాలా ముందుంది. కాబట్టి మరి ఇట్లాగే ముందుండాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి దేశంలో కొన్ని రాష్ట్రాలలో ఇంకా కూడా మహిళ వంటింటికి పరిమితం అయి ఉంటుంది. మరి అలాంటి రాష్ట్రాలలో వంటింట్లో పరిమితమైన మహిళలకు ఈరోజు మనకింత స్వేచ్ఛనిచ్చిన ఝాన్సీ బాయే కావచ్చు, రాణి రుద్రమదేవే కావచ్చు, మన సావిత్రిబాయి పులేనే కావచ్చు, ఇలాంటి ఒక స్వేచ్ఛా వాయుల్ని మనం పీల్చుకోవడానికి మన కోసం త్యాగాలు చేసిన అంతమంది మహిళల్ని మనం ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళాలని చెప్పేసి మనం ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అలాంటి వాళ్లకు ఇంకా వంటింట్లోనే ఉంటున్న అలాంటి వాళ్ళ కోసం ఈరోజు ఈ మన మహిళా దినోత్సవాన్ని అంకితం చేయడం జరుగుతుంది. ఈ రోజుల్లో కూడా మరి చాలా మందికి టాలెంట్ ఉన్నా కూడా భర్తలు కానీ తండ్రులు కానీ గుర్తించక చాలా మంది వెనుకబడి ఉన్నారు. మరి అలాంటి వాళ్ళను గుర్తించాలి. ఈ రోజు సమాజంలో ఈ రంగంలో ఆ రంగంలో కాదు ఏ రంగంలో చూసినా ఆడవాళ్ళు ముందుంటున్నారు. కాబట్టి దయచేసి ఎవరైనా సరే ఈ రోజు నేను ఇక్కడ ఉన్నాను అంటే దానికి కారణం నా భర్త. సో అలాగే ప్రతి ఒక్కరూ తండ్రులే కావచ్చు, భర్తలే కావచ్చు, మరి సపోర్ట్ చేసుకుంటా వెళ్తే ఆడవాళ్ళు ప్రతి ఒక్క విషయం ఏముంటుంది అని అంటే ప్రతి మగాడి విజయం వెనుక ఆడది ఉంటుంది అంటారు. మరి అలాంటి ఆడదాని కోసం ఆడది చేసుకోలేదా? ఒక మహిళ తన కోసం తన విజయాన్ని సాధించలేదా? ఖచ్చితంగా సాధిస్తుంది. కాబట్టి మరి మహిళకు ఖచ్చితంగా టాలెంట్ ఉంటుంది. ప్లీజ్ దయచేసి అందరూ ఎంకరేజ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి శృతి గారు ఈరోజు ఈవెంట్ మేనేజర్గా కావచ్చు, మరి ఇంత గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయడం వాళ్ళ నాన్నగారి సపోర్ట్ తోటి ఇంతగా ముందుకు వచ్చిందంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క పురుషుని సహాయంతో మహిళలు ఈరోజు ముందున్నారని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మహిళలు గొప్పవాళ్ళు, దాని వెనకాల కారణం పురుషులు, 100% పురుషులే. ఏ గొప్ప మహిళ ముందుంటుందో దానికి కారణం వెనకాల పురుషులు మాత్రమే ఉంటారు. కాబట్టి సో ఖచ్చితంగా మనం ఒప్పుకోకపోయినా పురుషులకు కూడా స్వేచ్ఛా వాయులు పీల్చుకునే ఒక అధికారం ఇద్దామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకనంటే కొంతమంది సింగిల్ ఉమెన్ ఉంటారు, వాళ్ళకు వాళ్ళు ఎదుగుతారు. కాకపోతే చాలా మంది మహిళలు వెనుక పురుషులు ఉంటారు. ఈ రోజు మహిళా దినోత్సవం మనం ఏనాటో పోరాటం చేస్తే మనకు వచ్చింది కదా. మరి ఇలాంటి ఇంకా కూడా మన రాష్ట్రంలో మనం ఇంత స్వేచ్ఛగా ఉంటున్నామంటే దానికి కారణం పురుషులు. కాబట్టి ప్రతి ఒక్క పురుషునికి ఈ సందర్భంగా వాళ్ళు మనకి ఇచ్చిన అయ్యకపోయినా మనమే వాళ్ళకు ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా వాళ్ళకే మనం ఇచ్చేద్దాం. సో అట్లాగే మరి ఇంత గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తున్న టీవీ సూర్యం గారికి, ఎందుకంటే ప్రతిరోజు జరిగే ఏదైతే న్యూస్ ఉంటుందో మన జగిత్యాల చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో ఏ న్యూస్ అయితే ఎలాంటి ఒక న్యూస్ అయితే ప్రతిరోజు
రోజు ఛానల్లో టెలికాస్ట్ చేస్తారో మరి అప్పుడప్పుడు మహిళలకు రిలాక్సేషన్ కోసం కూడా ఇలాంటి కొన్ని ప్రోగ్రామ్స్ చేయడం, అందులో మొన్న 15-20 రోజుల క్రితం ఆడవాళ్ళకు ఆదివారం సెలవు అనే ప్రోగ్రాం ద్వారా చాలా మంది మహిళలు ముందుకొచ్చి జగిత్యాల ఇలాంటి ఒక ఎంటర్టైన్మెంట్ లేదులే అని చెప్పేసి ఆలోచనతో ఉండకుండా మరి జగిత్యాల కూడా ఇట్లాంటి ఒక ఎంటర్టైన్మెంట్ తీసుకురావడం, జగిత్యాన్ని ముందంజలో ఉంచడం సో చాలా సంతోషకరం. అండ్ ఈ రోజు కూడా ఏదో మహిళా దినోత్సవం వచ్చి 4 మాటలు మాట్లాడి వెళ్ళిపోయినట్టు లేదు. ఖచ్చితంగా మనలో ఉన్న భావాలు, మనలో ఉన్న టాలెంట్ని, మనలో ఉన్న ఇష్టాల్ని బయటకు చూపించే అంత రకంగా మనం ఈరోజు హ్యాపీగా ఉన్నాం. దానికి కారణం ఒకరు సునీత గారు కూడా అయ్యి ఉండొచ్చు. 100% థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరిని ఎంతగానో ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకొచ్చి వాళ్ళను భయాన్ని వదిలేసి మీ ఇష్టాన్ని ముందుకు తీసుకురావడానికి మీరు కూడా ప్రోత్సహించారు. అట్లాగే ఇలాంటి ఒక మంచి వేదిక ప్రతి ఒక్కరికి దొరకాలి. అట్లాగే ఇందాక పాప కూడా అంత మంచి నాట్యం చేసింది. మరి నాట్యం చేయడం అంటే నాట్ సో ఈజీ. అది 2 కాళ్ళు ఉన్న వాళ్ళకే ఈజీ కాదు. మరి అట్లాంటిది 1 కాలుతో చేసింది అంటే ఆ పాపని ఎంత అప్రిషియేట్ చేసినా కానీ చాలా తక్కువ. మరి అలాంటి గొప్ప తల్లులు మన సాంప్రదాయాలు చెడిపోకుండా, తక్కువ కాకుండా ఉండడానికి మన గతంలో ఉన్న వీరనారులు, మాతృమూర్తులు అందరూ మనకి ఎంత స్వేచ్ఛావాయులు పీల్చుకోవడానికి మనకి ఇంత మంచి భవిష్యత్తునిచ్చిరో మరి రానున్న రోజుల్లో అలాంటి పిల్లలు, ఆడపిల్లలకు ముఖ్యంగా మంచి భవిష్యత్తునియాలి అంటే ఈనాటి తరంలో ఉన్న మనలాంటి మహిళలందరూ రానున్న భవిష్యత్తులో మన పిల్లలకి మంచి ఏంటి, చెడేంటి, సంస్కారం ప్రతి ఒక్కరిని నేర్పిస్తే రానున్న రోజుల్లో ఏవైతే మన సంస్కారాలు అట్లాగే మన అలవాట్లు ఉన్నాయో, మన సాంస్కృతిక సంప్రదాయాలు ఉన్నాయో వాళ్ళు మర్చిపోకుండా ముందుంచుతారు, మంచిగా తీసుకెళ్తారు. ఎందుకంటే భవిష్యత్తు వాళ్ళది కాబట్టి రానున్న రోజుల్లో మన భవిష్యత్తు నాశనం కావద్దు వాళ్ళది అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్త. ఇట్లాగే ప్రతి సంవత్సరం కూడా మంచిగా చేసుకొని మరి అందరం మహిళ అంటే నాట్ ఒక్క రోజే మహిళా దినోత్సవం కాకుండా ప్రతిరోజు ఇంట్లో చాకిరి మాత్రమే చేస్తుంది కదా, ఇంట్లో పని మాత్రమే చేస్తుంది కదా, తనకి ఏం తెలుసు అని ఎవ్వరూ తక్కువ అంచనా వేయడానికి లేదు పురుషులు. సో మహిళ అంటే ఇంట్లోనే ఉంటుంది. నాకు కూడా తెలీదు ఈ రాజకీయంలోకి వచ్చేదాకా నేను కూడా మాట్లాడగలుగుతానా అని. సో వచ్చిన తర్వాత నేను మొదటి రోజే మాట్లాడడం మొదలు పెడితే నా హస్బెండ్ నన్ను చూసి షాక్ అయ్యింది. అసలు ఏంది ఎప్పుడు ఇంట్లో ఉండి ఎప్పుడు యూట్యూబ్ చూసాను, నువ్వు ఇవెట్లా మాట్లాడుతున్నావు అని చెప్పేసి. సో అదే మహిళ, అదే స్త్రీకి ఉన్న గొప్పతనం. తనలో ఉన్న టాలెంట్ని కానీ ఏదైనా వాక్య చక్కని కానీ చూపించుకోవడానికి ఒక స్టేజ్, ఒక ప్లాట్ఫామ్ మాత్రం రావాలి. ఆ ప్లాట్ఫామ్ వచ్చిందంటే ఎవ్వరు కూడా వదిలిపెట్టుకోరు ఆ ఛాన్స్ని. కాబట్టి సో ప్రతి ఒక్కరు ఇలాగే డెవలప్ అవ్వాలి, అందరూ ముందుకెళ్ళాలి. అట్లాగే మా రామేశ్వరి డాక్టర్ గారు కూడా చాలా బాగా నాకు తెలిసే 30 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నారని తెలుసు. మరి అట్లాగే తను ఉన్నతమైన సేవలు చేస్తూ సమాజానికి మంచి పేరు తీసుకొచ్చుకోవాలనే ఆరాటంతో చాలా మంది ఇంకా మహిళలు ఉన్నారు. సో అందరికీ, ప్రతి ఒక్క తల్లికి, ప్రతి ఒక్క మహిళకి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ముందస్తుగా తెలియజేస్తూ మరి రేపు అందరం బిజీగా ఉంటామని తెలిసి మరి ఈ రోజు పెట్టుకున్నారు కాబట్టి మరి అందరూ ఈ రోజుతో ఇక రానున్న రోజుల్లో అందరూ సంతోషంగా ఉండాలి. మరి మా సూర్య బాబాయ్ కూడా ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేసి మమ్మల్ని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉండాలని మా డాడీ కూడా ఎప్పుడు చెప్పడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు ఈ రోజు ఇక్కడికి విచ్చేసి నన్ను కూడా ఇంతగానో ఎంకరేజ్ చేసిన, నన్ను అవార్డు గ్రహీతగా నన్ను చేసిన సూర్య బాబాయ్ కానీ, రాజు గారికి కానీ, శృతి గారికి కానీ హృదయపూర్వక మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకోవడం జరుగుతుంది. అట్లాగే నాకు వచ్చిన 1 సంవత్సర కాలంలో నేను కొత్త గొప్ప పని చేశానని నేను అనుకుంటున్నాను. కానీ ఇంకా కొంచెం సమయం ఉంటే బాగుండు, ఇంకా చేసేదాన్నేమోనని ఆలోచన ఉండేది. కానీ ఆ దేవుడు నాకు కొంచెం సమయం ఇచ్చిండు. కానీ మళ్ళీ ఏదో ఒక చిన్న అవకాశం వస్తే మాత్రం ఖచ్చితంగా ఇంకా సేవ చేసుకోవడానికి ముందుంటాను నేను 100%గా. సో ఇలాంటి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. అంటే ఇప్పుడు ఇస్తున్న అమౌంట్ ఇది చాలా చిన్న అమౌంట్. ఇది ఇవ్వడం మాకే ఇబ్బందిగా ఉంది. ముందు అమ్మాయికి ఏదన్నా అవసరం ఉండి కంపల్సరీ అంటే మేము చేయగలిగింది ఏదైనా ఉంటే తప్పకుండా మా చిట్టి తరఫున కంపల్సరీ చేస్తాము అనుకోకుండా. కాబట్టి ఇప్పుడు చిన్న ఎత్తున చేస్తున్నాము. విష్ణుశ్చ శ్రియం దదాతు పశుపతి పశూన్ దదాతు కుబేరస్య ధనం దదాతు సర్వా దేవత అమృతం దదాతు సర్వ
सर्वदिग्भागे ब्रह्मा देवता ब्राह्मण प्रसाद शत्रुक्षेम मित्रोर्जयमस्तु आचंद्रार्कम वंशाभिवृद्धिरस्तु गोत्राभिवृद्धिरस्तु शतमानं भवति शतायु पुरुष शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति स्वस्ति मंत्रा सफला सन्तु वेदोक्तं परिपूर्णायुष्याभिवृद्धिरस्तु अखंडित विद्या प्राप्तिरस्तु आयुरारोग्यता सिद्धिरस्तु शतमानं भवति शतायु पुरुष शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति నిండు నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండి ఇటువంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఆ లక్ష్మీ నరసింహస్వామిని వేడుకుంటున్నాను. ఇప్పుడు కార్యక్రమంలో అవార్డు ప్రదానం ముందుగా కుమారి బొమ్మగడ్డ శ్రీ గారికి చైర్పర్సన్ చేతులు పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నాం. అలాగే సిటికే ప్రజేత గారు పక్కన ఉండవలసిన కోరుతున్నాం. చప్పట్ల హర్షధ్వానాలు అమ్మాయిని ఆశీర్వదించుకుంటున్నాం. ప్రధాన వక్తగా తమ అమూల్యమైన వాక్కులతో ఉత్తేజపరి చేసినటువంటి శ్రీమతి అడ్వాల జ్యోతి గారికి రాజకీయవేత్తగా ఈ మహిళా శక్తిమాన్ పురస్కారాన్ని జగిత్యాల సిటీ కేబుల్ పక్షాన సమర్పిస్తున్నాం. అందించి అభివృద్ధి కూడా నిరంతర ప్రక్రియ అని తన పాలలో తనదైన ముద్ర వేసి జగిత్యాల పట్టణ ప్రజలే కాదు రాష్ట్ర నాయకత్వం మెచ్చుకోదగ నాయకురాలు మన అడవాల జ్యోతి మేడం తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గారికి సన్మానం జరగడం ఈ రోజు ఎంతో గర్వకారణంగా ఉంది. అగ్నిర్వశిచిర్భవ ఆదిత్య ఇవ తేజో భవ విష్ణురివ శ్రీమాన్ భవ బ్రహ్మాయురాయుర్భవ ఆయురాయుర్భవ ఇమే శ్రీయే పద్మాస్తే సుగ శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్ఠతి స్వస్తి మంత్రా సఫలా సంతు వేదోక్తం పరిపూర్ణాయుషాభివృద్ధిరస్తు జన్మ సావిత్రి భవ దీర్ఘ సుమంగళి భవ అఖండ సౌభాగ్యవతి భవ ఉత్తరోత్తరాధికార సిద్ధిరస్తు. మీరు చేసిన పదవి కాదు ఇంకా పై పదవి కూడా ఎక్కాలని చెప్పి ఆ లక్ష్మీ నరసింహస్వామిని కోరుకుంటూ ఆశీర్వదిస్తున్నాం. ధన్యవాదాలు మేడం. విశిష్ట సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్ రామేశ్వరి. డాక్టర్ అంటే భయపడే రోజులను రూపుమాపి ప్రైవేట్ ఆసుపత్రిలో అత్యంత ఖరీదైన వైద్యం ఉంటుంది అనే దాని గ్రామీణ ప్రాంత ప్రజల నుండి దూరం చేసి అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ స్థాయి వైద్యం అందించే గొప్ప మనసున్న మా రామేశ్వరి మేడం గారు, అమ్మ మేము బాగా గరీబు ఉన్న వారికి ఫీజులో మాఫీ చేసి తల్లి బిడ్డలను ఆరోగ్యంగా ఉండండి అని దీవించే మనసున్న మా మేడం గారికి మేమిచ్చే ఈ చిన్న ప్రియతమ సత్కారము ఈ సన్మానం ద్వారా స్వీకరించమని మేడం గారిని కోరుతున్నాము. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్ఠతి స్వస్తి మంత్రా సఫలా సంతు వేదోక్తం పరిపూర్ణాయుష్యాభివృద్ధిరస్తు ఆయురారోగ్యతా సిద్ధిరస్తు ఉద్యోగమాన్ వ్యాపారమాన్ అఖండిత. న్యాయవాది మహిళా న్యాయవాది పాదమ హారిక గారు వేదిక మీకు ఆహ్వానిస్తున్నాం. ఏకీలు కాకీలు కొలిసేవారే వకీలు అన్న అలిశెట్టి కవితకు అద్దం పట్టినట్టు ఏదైనా కేసు విషయంలో న్యాయాన్యాయాలను పరిశీలించి అభాగ్యుల పక్షాన నిలబడి వాదించగల న్యాయవాది మన పాదం హరిత గారు. ఈరోజు హరిత గారికి సన్మానం జరగడము మనకెంతో సంతోషకరమైన విషయము. జన్మ సావిత్రి భవ దీర్ఘ సుమంగళి భవ అఖండ సౌభాగ్యవతి భవ మనోవాంఛా ఫల సిద్ధిరస్తు తథాస్తు.
ధనం దదాతు సర్వా దేవత అమృతం దదాతు విష్ణుశ్చ శ్రియం దదాతు పశుపతి పశూన్ దదాతు కుబేరశ్చ ధనం దదాతు సర్వా దేవత అమృతం దదాతు సర్వదిగ్భాగే బ్రహ్మ దేవత బ్రాహ్మణ ప్రసాద శత్రుక్షం